భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్. తోటి సేంద్రియ ఎరువును తయారు చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి సెగ్రిగేటెడ్ షెడ్లు అనేటివి మాత్రం అధికారుల అలసత్వం తోటి అవి నిరుపయోగంగా మారుతున్నాయని కూడా చూడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకుంటే సుమారు ప్రతి ఒక్క షెడ్ కు కూడా 2,50,000 వరకు వెచ్చించి నిర్మించినటువంటి సెగ్రిగేషన్ షెడ్లలో అయితే మాత్రం ఎటువంటి పని జరగట్లేదని కూడా చూడవచ్చు. ఏదైతే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణ్ పథకం కింద తడి పొడి చెత్తను రెండింటినీ కూడా వేరు చేసి ఈ యొక్క వీటి నుంచి వచ్చేటటువంటి సేంద్రియ ఎరువును తయారు చేసి ఆ సేంద్రియ ఎరువును ఇటు మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి హరితహారానికి కానీ అదే విధంగా రైతులకు పంట పొలాలకు అమ్మ ద్వారా వచ్చిన ఈ యొక్క డబ్బును ఈ యొక్క గ్రామ పంచాయతీల డెవలప్మెంట్ కు ఉపయోగించవచ్చు అన్న మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పథకం అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితే అటకెక్కిందని కూడా చూడొచ్చు. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి 2,50,000 రూపాయలు వెచ్చించి ఈ యొక్క సెగ్రిగేషన్ షెడ్లను అయితే నిర్మించినట్టు చూడొచ్చు. ఈ యొక్క సెగ్రిగేషన్ లో అరలలో ప్రతి ఒక్క అరలలో కూడా ఇటు తడి చెత్త ఇటు పొడి చెత్త రెండింటినీ కూడా డివైడ్ చేసి అరలలో పెట్టి వీటి తడి పొడి చెత్త ద్వారా వచ్చినటువంటి సేంద్రియ ఎరువులను వీళ్ళు అమ్మకానికి పెట్టి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలనుకున్నారు. అయితే దీనికి గాను ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి పారిశుద్ధ్య కార్మికులను కూడా నిర్మించుకున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. కానీ ఈ యొక్క వీటి మొత్తానికి సంబంధించిన ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ కూడా ప్రభుత్వం తరపున ఇప్పించారు. కానీ సెక్రటరీల అలసత్వం వలన ఈ సెగ్రిగేషన్ అంటే ఏదైతే ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ సెగ్రిగేషన్ షెడ్లు అనేటివి నిరుపయోగంగా మారాయి. ఈ వీటి మీద ఉండాల్సినటువంటి ఏది మండల మరియు జిల్లా స్థాయి అధికారుల పర్యవేక్షణ కొరవడం వల్లనే ఈ యొక్క షెడ్లు అనేటువంటి నిరుపయోగంగా మారాయని, అదే విధంగా ఈ ఊరికి బయట ఉన్నటువంటి ఈ యొక్క నిర్మాణాల వలన అక్కడ యువత ఈ యొక్క తాగడానికి మరి కొన్ని పనులకు మాత్రం ఈ యొక్క షెడ్లను ఉపయోగిస్తున్నారని, ఏదైతే తలంపుతో తలపెట్టినటువంటి ఈ షెడ్లు ప్రజలకైతే ఉపయోగపడట్లేదని కూడా చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పటికైనా జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ దీనిపై చర్యలు తీసుకొని ఈ యొక్క సెగ్రిగేషన్లను ఉపయోగకరంగా చేసి ఈ యొక్క సేంద్రియ ఎరువులను తయారు చేసినట్లయితే ఇటు హరితహారానికి కానీ అదే విధంగా రైతులకు అమ్మడం ద్వారా దానికి వచ్చిన డబ్బులతోటి గ్రామ పంచాయతీలు అయితే డెవలప్ అవుతాయని ప్రజలైతే చెబుతున్న సందర్భం చూసుకోవచ్చు. ప్రణయ్, థ్యాంక్ యూ నవీన్.